అండ్ కాసేపటి క్రితం అయితే టాస్ జరిగింది. తమిళ్ తలైవాస్ అయితే టాస్ గెలిచింది. అక్కడ ఫస్ట్ రైడ్ గుజరాత్ జైంట్స్ నుంచి ఉంటుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్. అక్కడ తమిళ్ తలైవాస్ ఒకవైపు అయితే అండ్ గుజరాత్ జైంట్స్. నేను మీ మల్లేష్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వెల్కమ్ టు శ్రీని. థ్యాంక్ యూ మల్లేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి గుమాన్ సింగ్ నుంచి. తమిళ్ తలైవాస్ పైన స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ అయినప్పటికీ కూడా క్లియర్ ఎస్కేప్. అది వస్తూ రాగానే ఒక మంచి ఎస్కేప్ జరిగింది గుమాన్ సింగ్ నుండి. ఇక్కడ మొదటి పాయింట్ అయితే సాధించింది గుజరాత్ జైంట్స్. అక్కడ కోచ్లు ధర్మరాజ్ చర్లాత్ అని ఒకవైపు అయితే తమిళ్ తలైవాస్ నుంచి అండ్ రామ్ మేర్ సింగ్ అండ్ కోచ్ గుజరాత్ జైంట్స్ డూ ఆర్ డై రేడ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇక్కడ పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాల్సిందే మోయిన్. అండ్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నట్టు కనబడుతున్నాడు. ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం. బట్ ఇక్కడ మాత్రం నీరజ్ నర్వాల్ సీజన్ లో టోటల్ గా ఆఫ్ కలర్ లో కనబడతా ఉన్నాడు. ఎందుకంటే రైట్ కవర్ తో పాటు లెఫ్ట్ కవర్ కూడా ఆడుతూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. అబ్సల్యూట్లీ శ్రీని, ఈ సీజన్ మాత్రం కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టు కనబడుతున్నాడు. కానీ ఇక్కడ మాత్రం హెచ్ఎస్ రాకేష్ ఈ మ్యాచ్ లో ఫామ్ అయితే కొనసాగిస్తున్నాడు. ఆయన మంచి రన్నింగ్ ఆయన టచ్ చేశాడు. అక్కడ ఆమీర్ పైన రైట్ కార్నర్. ఇప్పుడు బయటికి వెళ్లాల్సిందే. మల్లేష్ విత్ ఇన్ 10 seconds లో రైడ్ ఫినిష్ చేయడం జరిగింది. ఏ మాత్రం ఫుట్ వర్క్ లేదు. క్లియర్ రన్నింగ్ హ్యాండ్ టచ్. అది బ్రిలియంట్ టార్గెట్ అది. డెఫినెట్లీ శ్రీని చెప్పింది చాలా చాలా కరెక్ట్. అండ్ ఇనిషియల్ 10 seconds లోపే రైడ్ కంప్లీట్ చేస్తే ఆ ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ లో పాయింట్స్ అయితే సాధించినట్టుంది తమిళ్ తలైవాస్. మొదటి 10 seconds లోపే పాయింట్ అయితే వచ్చింది. ఐ థింక్ ఇట్స్ మల్టీ రేడ్ పాయింట్. యాస్ ఇక్కడ బోనస్ తో పాటు 1 point కూడా రావడం జరిగింది. క్లియర్ అవుట్ వర్డ్ టర్న్ హిమాంశు నుంచి. క్లియర్ ఎగ్జిక్యూషన్ స్కిల్ అది బోనస్. బ్రహ్మాండమైన స్ట్రెచ్ జరిగిన తర్వాత అవుట్ వర్డ్ టర్న్ మిడ్ లైట్ రీచ్ అయ్యే విధానం చూడొచ్చు. కోచ్ ప్రెజర్ అనేది మీకు తెలిసే ఉంటుంది శ్రీని. ఎందుకంటే సిచ్యువేషన్ అక్కడ రైడింగ్ కానీ డిఫెన్స్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మరొకసారి సాలిడ్ గా ట్యాకిల్ చేసింది తమిళ్ తలైవాస్. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడుతున్నారు. యాస్ ఇక్కడ థమ్స్ అప్ అయితే చూపించడం జరిగింది ఈ కోచ్ ఉదయ్ కుమార్ నుండి. బట్ ప్రెషర్ లో మాత్రం గుమాన్ సింగ్ కనబడ్డాడు మల్లేష్. డబల్ థై హోల్ జరిగింది ఆశీష్ నుంచి. బ్రిలియంట్ సపోర్ట్ అక్కడ. అబ్సల్యూట్లీ ఇక్కడ యాక్షన్ జరగాల్సిందే. మోయిన్ ఒక బ్రిలియంట్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. 1 vs 4 క్లియర్ జంప్ ఓవర్ ద చైన్. ఎస్కేప్ కావాలనుకున్నాడు మాత్రం. ట్యాకిల్ మాత్రం బ్రిలియంట్ గా జరిగింది. చైన్ హోల్డ్ అక్కడ. జంప్ ఓవర్ ద చైన్ ఎస్కేప్ కావాలనుకున్నాడు మల్లేష్. బట్ ఎగిరే లోపే ఆ రెక్కలు పట్టేసినట్టు కనబడతా ఉంది నబీ బక్ష్ నుంచి. రెక్కలు కట్ చేసినట్టు కనబడుతుంది అక్కడ నబీ బక్ష్. అండ్ ఇక్కడ పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. పాయింట్ రావాల్సిందే. అండ్ డిఫెన్స్ డూ ఆర్ డై రేట్ లో కనుక చూసుకుంటే తమిళ్ తలైవాస్ ర్యాంకింగ్ లో 2nd పొజిషన్ లో ఉన్నారు. ట్యాకిల్ స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 63% లో ఉన్నారు. అదే కంటిన్యూ అవుతుందా అంటే ఎస్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు తమిళ్ తలైవాస్ ఈ సీజన్ లో నంబర్ 1 డిఫెన్సివ్ స్ట్రైక్ రేట్ ఉన్న టీం అంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మల్లేష్. ప్రతిసారి కూడా మినిమం మిస్టేక్ మాక్సిమం రిజల్ట్ అక్కడ ఉంటుంది. అబ్సల్యూట్లీ శ్రీని, రోనక్ నుంచి సాలిడ్ గా హోల్డ్ అయితే చేశాడు. అండ్ హోల్ టీం కూడా సపోర్ట్ లభించింది కాబట్టి ట్యాకిల్ సక్సెస్ అయింది. మరొకసారి 5 points లీడ్ ఉంది. రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. కేవలం 2 players మాత్రమే ఉన్నారు. అండ్ మోయిన్ ఇక్కడ పాయింట్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అది అడ్వాంటేజ్ తీసుకుంటుందా గుజరాత్ జైంట్స్? ఈ ట్యాకిల్ చేస్తే కనుక 2 points వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారా అంటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. మోయిన్ మాత్రం సాలిడ్ ఎఫర్ట్ కనబర్చాడు రైడింగ్ లో. కాబట్టి మరొక పాయింట్ ఆల్ అవుట్ పాయింట్ లభించింది. ఇద్దరి డిఫెండర్ని అవుట్ చేస్తూ పాయింట్ సాధించారు. 2+2 4 points సాధించింది. ఈ ఆల్ అవుట్ ను సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. చూడొచ్చు సాలిడ్ గా హ్యాండ్ టచ్ చేశాడు. తర్వాత అండ్ కార్నర్ నుంచి ఎస్కేప్ అవుతూ మల్టీ రేట్ పాయింట్స్ తీసుకొచ్చాడు. కాబట్టి ఇది సూపర్ రైడ్ గా చెప్పొచ్చు. యాస్ ఇక్కడ హెచ్ఎస్ రాకేష్ కొంచెం స్టెప్ అప్ అయి ఆడాలి. ఎందుకంటే ప్రతీక్ దయ్యా గత మ్యాచ్లో ఇంజురీతో ఆడలేకపోతున్నాడు.
బట్ ప్రతీక్ దయా, ఓ వాట్ అనే ట్యాకిల్ ఇది, బ్రిలియంట్ ట్యాకిల్ విత్ ఇన్ నో టైంలో మల్లేష్. ఆ సపోర్ట్ ఎంత బ్రిలియంట్గా ఉందో, తన బ్లాక్ చేసే విధానం కానీ ఆ స్టాండ్ చూసుకోవచ్చు. కాంబినేషన్ ట్యాకిల్ ఏ రకంగా ఉండాలంటే, అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి ట్యాకిల్ చేస్తే కనుక రైడర్కి మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. టాల్ ప్లేయర్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బాడీ బ్రిలియంట్గా ఉంది. బోత్ సైడ్ రైడ్ షఫుల్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. ఎస్, క్లియర్గా ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు బట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఎస్, రూట్ వెతుకున్నాడు కానీ ఆ రూట్ను బ్లాక్ చేసేసారు అక్కడ కంప్లీట్గా తమిళ్ తలవాస్ రైడర్ని. ఒక సబ్స్టిట్యూషన్ అయితే జరిగింది గుజరాత్ టీం నుంచి. రోహన్ సింగ్, రామ్మీర్ సింగ్ వాళ్ళ సన్ తను కూడా ఒకటే టీంలో తండ్రి కొడుకులు ఉన్నారు గుజరాత్ టీంలో. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హిస్టరీ అని చెప్పొచ్చు. ఎస్, ఇక్కడ టచ్ పాయింట్ జరిగింది. 2 points. నరేందర్ ఖండోలా, సచిన్ లాంటి రైడర్స్ లేనప్పుడు మోయిన్ షఫాగి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అద్భుతంగా టీంని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇరానియన్ ప్లేయర్, ఒక ఆల్ రౌండర్గా కూడా మనం చూస్తున్నాం. అండ్ ఒకే రైడ్లో 2 పాయింట్స్ కూడా తీసుకొని వెళ్ళాడు. మరి ఈసారి రైడ్కి అక్కడ మీరు చెప్పినటువంటి రోహన్ సింగ్ అబ్సల్యూట్లీ విందా. ఎందుకంటే రామేర్ ఒక మంచి కబడ్డీ ప్లేయర్, ఆల్రౌండర్ ప్లేయర్, అర్జున వాడి కూడా. బట్ తన కొడుకు తనే టీంలో ఆడడం అనేది నిజంగా ఒక హిస్టరీ అనే చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఫాదర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్గా కనబడుతున్నాడు. పర్లేదు శ్రీని, ఎందుకంటే ఇప్పుడే ఆ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇనీషియలీ ఇట్లాంటి మిస్టేక్స్ చేసి త్వరగా నేర్చుకోవాలి. ఎంత త్వరగా నేర్చుకుంటే ఆ మిస్టేక్స్ నుంచి అంత మంచిది. రాఫ్ సూపర్ టాకిల్ ఆన్లో ఉంది. అండ్ కేవలం 2 డిఫెండర్స్ మిగిలిన్నారు. అండ్ ఈసారి సూపర్ టాకిల్ జరుగుతుందా అంటే ఛాన్సే లేదంటున్నాడు మోయిన్ షఫాగి. ఇంతకు ముందు కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ఆల్ అవుట్ పాయింట్స్ తీసుకువెళ్ళడం చూసాం. మళ్ళీ రెండోసారి రిపీట్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా లభించాయి. మరి ఓవరాల్ గా 4 పాయింట్స్ తమిళ తలవాస్కి. మరి ఈ ఆల్ అవుట్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫర్నాండెస్. ఎస్, మరి టువర్డ్స్ ద బిజినెస్ ఎండ్ దీని గురించి మాట్లాడుతున్నాం. మల్టిపుల్ పాయింట్స్ రావాలని చెప్పి ఫైనలీ హిమాన్షు సింగ్ అక్కడ చైన్ నుంచి అయితే ఎస్కేప్ అయ్యాడు. ఇంకా ఎవరైనా టచ్ చేశాడా? 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్తున్నాడు. వెరీ గుడ్. ఇక్కడి నుంచి మాత్రం కంటిన్యూ చేయాలి దీన్నే. గుమాన్ సింగ్ బయటికి వెళ్ళి రోహన్ సింగ్ వస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది కదా తనలో. బట్ వాట్ అ టాకిల్, అడ్వాన్స్ టాకిల్ అనుకున్నాం కానీ అది సక్సెస్ఫుల్ అయితే ఆ కిక్కే వేరు, ఆ డిఫెండర్కి వచ్చే కాన్ఫిడెన్సే వేరు. మరి ఈసారి మాత్రం డూ ఆర్ డై రేడ్లో హిమాన్షు సింగ్ వచ్చాడు. పాయింట్స్ తీసుకువెళ్తాడా లేదా? టాకిల్ అయితే 2 పాయింట్స్ తమిళ తలవాస్కి. పాయింట్స్ తీసుకువెళ్తే ఇక్కడ 3+2 లేదంటే 2 పాయింట్స్ మాత్రమే తీసుకువెళ్తున్నాడా? ఓ మై గాడ్, ఇంకొక డిఫెండర్ ని కనుక టచ్ చేసి ఉంటే ఆల్ అవుట్ పాయింట్స్ కూడా వచ్చుండేవి. ఒక టచ్ పాయింట్ ద్వారా ఈజీగా రివైవ్ చేయొచ్చు. క్లియర్ ఫుట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అక్కడ. సెకండ్ మ్యాన్ చెక్ చేసుకుని ఆడాలి వింధ్యా, ఎందుకంటే హిమాన్షు బ్రిలియంట్ టై హోల్డ్ చేశాడు సెకండ్ మ్యాన్ నుంచి. ఎస్, అదే జరిగింది. ప్రతిసారి కూడా సేమ్ పొజిషన్లో అటాక్ జరిగింది వింధ్యా. క్లియర్ టాకిల్ అది. మరి ఇక్కడ మంచి లీడ్ లో ఉన్నారు కాబట్టి ఛాన్స్ అయితే తీసుకున్నారు తమిళ తలవాస్, బట్ అది ఫలించలేదు. బట్ ఇక్కడ ఈ ఆల్ అవుట్ ని సెలబ్రేట్ చేస్తున్నారు శ్రీరామ్ ఫర్నాండెస్. యాష్, ఇక్కడ రోహన్ మరి ఒకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సో ఫుట్ వర్క్ అయితే బ్రిలియంట్గా ఉంది. తన ఫాదర్ కూడా వింధ్యా లెఫ్ట్ రైట్ నుంచి రైడ్ చేసేవాడు, బట్ బ్రిలియంట్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ తను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్. యాస్, తండ్రి ఒకవైపు కొడుకు యొక్క పర్ఫార్మెన్స్ సక్సెస్ చేసి యాస్ తండ్రి ఆ కళ్ళలో ఆనందం మాత్రం కనబడతా ఉంది. మల్టీ రేడ్ పాయింట్. యాస్, చిన్న స్మైల్ ఇచ్చాడు. చాలా స్పీడ్ కనిపిస్తుంది శ్రీనితినలో. అండ్ మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి మోయిన్లో? మాట్లాడుకునే రోపే ఇది ఖచ్చితంగా సూపర్ రైడ్. ఒక సూపర్ రైడ్ తో సూపర్ 10 సాధిస్తే వాళ్ళే అవుతారు కదా సూపర్ హీరోస్. హీ ఈస్ నన్ అదర్ దాన్ మోయిన్ షఫాగి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు వింధ్యా, ఎందుకంటే అండ్ ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ 10 అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హెచ్పి రేసర్ జెన్ సూపర్ 6. మోయిన్కి 2వ సూపర్ 10, క్షమించాలి, ఇక్కడ మల్టీ రేడ్ పాయింట్స్ అయితే జరిగింది. మరి ప్లే ఆఫ్స్ వరకు ఏ టీమ్స్ చేరుకోవాలి
అని అంటే మాత్రం ఈ రెండు టీమ్స్ అక్కడ ఉంటాయా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ శ్రీని. అబ్సల్యూట్లీ విందే, ఎందుకంటే తమిళ తలైవాస్కు స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్ ఇన్ ది టాప్ 6 అనమాట. బట్ ఇక్కడ మాత్రం కొంచెం చిరునవ్వు అయితే కనిపిస్తుంది ధర్మలా శీలాధర్ ముఖంలో, అలాగే కోచ్ ఉదయ్ కుమార్ ముఖంలో. అటు ఒకవైపు ఏమో సంతోషం, మరొక వైపు ఏమో నిరుత్సాహం కనబడతా ఉంది. థై హోల్డ్ జరిగింది, క్లియర్ ఎస్కేప్ సౌరభ్ నుంచి. యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడడం జరుగుతుంది. స్పెషల్లీ తమిళ తలైవాస్ టీమ్ మేనేజ్మెంట్కి అప్రిషియేట్ చేయాలి విందే, ఎందుకంటే యంగ్ ప్లేయర్లు స్కౌటింగ్ చేసిన విధానం మాత్రం చాలా చాలా బ్రిలియంట్గా ఉంది. ఇన్ బిగ్ ట్రబుల్ అంటారు అయితే. ఇంకోవైపు ధన్రాజ్ చేర్లతన్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ని, ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాంటి లీడ్ ఉంది కాబట్టి. బట్ తమిళ తలైవాస్ మాత్రం అన్నెసెసరీ మిస్టేక్స్ చేస్తూ వస్తున్నారు డిఫెన్స్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి. సౌరభ్ ఇవాళ 3 పాయింట్స్ ఆల్రెడీ సాధించున్నాడు, ఇంతకు ముందే సక్సెస్ఫుల్ రేట్ చేయడం కూడా చూస్తున్నాం. మరి ఈసారి కూడా మళ్ళీ అదే జరిగింది. డిఫెండర్స్ బాక్ లైన్ కంటే ముందు నించుని ఉంటున్నారు. ఇవి బేసిక్స్ శ్రీని, టీం ఎలా మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. అబ్సల్యూట్లీ విన్, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మ్యాచ్ గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి అనవసరమైన ట్యాకిల్ కోసం ప్రయత్నం చేయకూడదు. అండ్ మీ టీం పైన ఉన్న ఇంప్రెషన్ కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ రోహన్ మరి ఒకసారి ఎంటీ రైడ్ చేస్తాడా, లేదంటే పాయింట్ కోసం ప్రయత్నం జరుగుతుందా చూడాలి. శ్రీని కనీసం 7 or less than 7 పాయింట్స్తో ఓడిపోయినా కానీ ఓడిపోయినటువంటి టీంకి 1 పాయింట్ అన్న లభిస్తుంది. మరి దానికోసం కూడా ట్రై చేయట్లేదు ఇక్కడ గుజరాత్ జయంట్స్ అంటే, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మరి ఇక్కడ మ్యాచ్ అయితే ముగిసింది 13 పాయింట్లతో. తమిళ తలైవాస్ గుజరాత్ జయంట్స్ మీద సూపర్ డూపర్ విక్టరీ అందుకున్నారు. మరి కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ తమిళ తలైవాస్.